ఈ చిత్రంలో చూపించిన మత్తు పదార్థాలు ఏవీ నిజాలు కావు, అన్ని మేము క్రియేట్ చేసినవే. పలు గ్రామాలలో సోషల్ మీడియాలో యువత డ్రగ్స్ కు అలవాటు పడి వాళ్ళ బంగారు భవిష్యత్తును పాటు చేసుకుంటున్నారు. యువకులు మంచి విద్యను అభ్యసించి మంచి ఉద్యోగాలు చేయాలి, పలు రంగాలలో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం. యువత ఇలాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని తీసిన చిత్రమే ఈ మత్తు. ఈ అంకులేంటి రోజు తాగేసి ఇంత సంతోషంగా ఉంటాడు. వీడి పేరు మహేష్. ఒక డే మొత్తం వీడికి ఎలా గడుస్తుందో ఇప్పుడు చూద్దాం. అరే ఇగో మీరు కూడా ఏంటి అసలు ఏంటి మా ఇప్పుడు సడన్ గా? అదేరా మాకు కూడా తెలియదు. అయినా ఏంది మా ఇంత పొద్దున్నే సడన్ గా? చెప్పరు మహేష్, ఏంట్రా సడన్ గా ఇది? ఈ రోజు హైదరాబాద్ వెళ్ళిపోతానమ్మా, అందుకే నీకు చెప్దామని పిలిచిన. ఏంట్రో వీడు సడన్ గా హైదరాబాద్ అంటాడు. అందరూ ఏదో ఒక రోజు మారిపోతుంటారు కమ్మా, అందుకే నేను కూడా మారిపోదాం అనుకుంటున్నా. నువ్వు ఇంత సడన్ గా హైదరాబాద్ పోతే ఈ సిట్టింగ్ ఇవన్నీ ఎవరు చూస్తారు మా మాకు? ఇక్కడ ఎట్లా డబ్బులు లేవో నాకు తెలిసిలే కానీ ఇప్పుడు తక్కువ బడ్జెట్ లో ఎక్కువ మధ్య ఇచ్చేదాన్ని ఒకటి తీసుకొని వచ్చిన. ఏంట్రా ఇది రే? ఏంట్రా ఇది? ఇది డ్రగ్ అంటారు. అరే దీన్ని ఎలా యూజ్ చేస్తారు అసలు? ఇదేంటి మామ బన్సీ టాకులు ఎక్కువ ఉంది? ఇది గంజాయి మామ. ఇది గంజాయి చూడడానికి బంతాగు లెక్కనే ఉంటుంది మామ. ఈ సిగరెట్లకి ఎక్కించుకొని తాగితే 10 బీర్లు తాగిన మత్తి ఒక్క సిగరెట్ ఇస్తుంది మామ. ఇలా మత్తు పదార్థాలకు మా జీవితంలో చోటిస్తే ఆ మత్తు మా ఒక్కొక్కరి జీవితంలో ఎలాంటి పరిణామాలకు గురి చేసిందో ఇప్పుడు చూద్దాం. ఈ మత్తు సరిపోట్లేమో నాకు, నార్మల్ ఉంది. నేను పడుకుంటా. ఏంట్రా అది నాకు కావాలి. ఎక్కువైందా?
తీరదు నీ శ్లోకం మారదు ఈ లోకం తరములు ఎన్నైనా నీ కథ ఇంతేనా ఏం చేస్తాను? పెడతాలేదురా. నువ్వు మత్తులో ఉన్నావు, వద్దు. నువ్వు లేవా? ఫ్రెండ్ కాడ బండి ఎక్కువ నీకు? హెల్మెట్ పెట్టుకోరా అన్నా. ఫోన్ వస్తుందన్నా. సరే వస్తానా. మన సైడ్ ఆఫ్ మాట్లాడుతు కాను. ఇప్పుడు ఏమైనా అవుతుందా? యాక్సిడెంట్ ఏమైనా అయిందా? తాగుబోతుంది ఎదవల్లారా, చూసి రండి రే. ఎవర్రా? నా బండి నా ఇష్టం వచ్చినట్టు నడుపుతా. తాగి డ్రైవింగ్ చేసిందే కాకుండా మా మీదకే వస్తున్నారు రివర్స్ లో. తాగి డ్రైవ్ చేయడాలు, హెల్మెట్ పెట్టుకోవడాలు చెప్పండి. నువ్వెవడిరా? పోలీసు ఓడివా? పైనుంచి దిగి వచ్చినాడువా? మంచిగా మాట్లాడు. నువ్వు హెల్మెట్ తీరా. ఫస్ట్ హెల్మెట్ తీసి మాట్లాడు. హెల్మెట్ తీయాలనా? గింజ కొట్టాలా? అసలు ఎవడరా నువ్వు? నన్ను దొప్పుతావే? రాంగ్ రూట్ లో వచ్చి గుద్దింది కాక మా మీదకి రివర్స్ అవుతారా? నాకు చెప్పరా, నువ్వెవరే? పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెప్పు తెగిద్ది. ఇప్పుడు కొట్టావు. ఏంది ఇప్పుడు అను? ఏంది ఏంట్రా ఇక్కడ న్యూసెన్స్? నీకు అనవసరం. అడగండి. ఆడదానిలాగా ఉంటుంది. ఎప్పటి మీదికి పడితే ఆడి మీదకి వచ్చినావు అనుకో. నువ్వు మమ్మల్ని పోలీసులకు పట్టించవచ్చు, మేము బయటకు వస్తాం, కానీ నువ్వు ఎప్పుడు ఉండవుగా. ఏంది? సారీ అన్న, మా దాన్ని వెళ్ళిపోతాం. సారీ అన్న. నన్ను వదిలేసి ఎవర్రా మా సెల్లుని నేర్పించింది? ఎవర్రా మీరు? అన్నా ఇడే అన్న, మన అక్క నేర్పించింది.
ఎవరా మీరంతా? రా కొట్టడానికి వచ్చి పారిపోతున్నారా? మమ్మల్ని కొడతావురా? అరే మీరు మనుషులే మాడ మృగాలరా మీరు. అరేరా అరేరా ఏరా క్లాస్ లో పడుకుంటున్నావు, ఫోన్ సైలెంట్ పెట్టుకోవడం తెలియదా? బయట ఏం చెప్తున్నారా? సార్ ఫోన్ గుంజుకున్నారా, అంత చికాకు చేసిండు, రూమ్ నుంచి బయటకు పంపించిండు. మాలుంది ఎస్సా కాలేజీలో ఉన్నా కదరా. ఏం కదా సై సార్ నా ఫోన్. వెయిట్ చేయి. నా ఫోన్ నాకు ఇస్తారా ఇవ్వరా? ఏంట్రా ఫ్లోర్ లేస్తుంది, క్లాస్ లో పడుకుంటావు, ఫోన్ సైలెంట్ పెట్టుకోవడం తెలియదా? బెదిరిస్తున్నావా? మర్యాదగా అడుగుతున్నాను, నా ఫోన్ నాకు కావాలి. ఏంట్రా నోరు లేస్తుంది, నీ పేరెంట్స్ కాల్ చేయమంటావా? ఎవరా నువ్వు? అసలు ఎవరా నువ్వు? నా ఫోన్ నువ్వు కొనిచ్చావా? ఎంత ధైర్యం రా నీకు? ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేస్తా ఉండు. హే ఫోన్ ఇరా ఫస్ట్. నువ్వు ప్రిన్సిపల్ కంప్లైంట్ చేస్తే నీ జాబ్ ఎప్పిస్తా. మా ఇంట్లో ఎంత చెప్తే అంతే. ఇది మీ పెంపకం, ముందు అనాల్సింది వాళ్ళన్నమాట. ఆ ఫోన్ నాకియే. టీచర్ లా ఉండు. ఒకప్పుడు టీచర్ స్టూడెంట్స్ అనుకుంటున్నావా? కొట్టడం కాదు కదా, మా మీద చెయ్యెత్తినా సరే ఏదో ఒక చట్టం పేరుతో కేసు పెట్టేస్తాం. నీతో రోజు తిరిగే తమ్ముడు ఇక్కడ వైన్స్ లో ఫుల్గా తాగి పడుకున్నాడు, వచ్చి తీసుకెళ్ళు.
అరే మా అయ్య ఉంటారు అరే ఏమైందిరా? ఏం లేదు బాబాయ్, రోడ్ మీద కళ్ళు పడిపోయాడు. జాగ్రత్త బాబాయ్. ఏరా ఎక్కడ పడిపోయావు? వాళ్ళు చెప్పకపోతే నాకు తెలియదు అనుకుంటున్నావా? ఎక్కడో తాగి పడిపోయావు, వాళ్ళు తీసుకొచ్చారు అంతేనా? నువ్వు ఏదేదో ఊహించుకోకు, అర్థమైతుందా? అరే గంజాయి కొడుతున్నావు వాళ్ళరా? నేను గంజాయి కొట్టడం ఏంటన్నా? అరే నువ్వు గంజాయి కొడుతుంటే పక్కింటోడు చూసారా అన్న చెప్పాడు. అరే అరే ఏంద్రది? ఏంద్రది? అరే చెప్పేది నీకేరా, మాట్లాడే నీతోటేరా. మత్తులో పడి ఎవరితో పనితో గొడవ పెట్టుకొని ఏడబడితే అడిగి పడిపోయి ఇదే నారా తిండి పెట్టేది? ఎన్ని తెచ్చినా సిగ్గు లేదారా నీకు? నా కడుపులో చెడగొట్టినావురా. నానా చాలా బాగా వస్తుంది, చాయ్ తీసుకురా నాన్న. ఎన్ని తిట్టినా సిగ్గు లేదారా నీకు? దున్నపో తిరుపన్నావు, మత్తుకు బానిసైనాడు ఎవడు బాగుపడలేదురా. నాశనం అయిపోతావురా నువ్వు, నాశనం అయిపోతావు. తండ్రివి తండ్రి లెక్కుండు, ఏది పడితే అది వాగామనుకో ఇలాగే చేస్తావు. నానా నానా ఏమైనా నాన్న లేనా? నానా నాన్న ఏమైందన్నా? నాన్న లేనన్నా? నాన్న ఏమైందిరా? అరే నాన్నకి ఏమైనా తెలియదు, మాట్లాడలేదురా. అరే ఏదో ఒకటి చేయండిరా. ఫోన్ చేసి చూశారుగా, మద్యపానం, డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలను ఉపయోగించడం వల్ల ఒంటరిగా వెళ్తున్న ఆడపిల్లలపై అఘాయిత్యం చేసేలా, సక్రమంగా రూల్స్ పాటించే సాధారణ వ్యక్తులపై తిరగబడి ఆఖరికి ఆడవాళ్ల మీద చేయి చేసుకునేంతలా వాళ్ళని భయాందోళనకు గురి చేసేలా చేస్తుంది. సాధారణంగా ముగిసే గొడవను కూడా క్రూర జంతువుల్లా మారి చంపేంతలా మారుస్తుంది. చక్కగా చదువుకునే విద్యార్థులు ఈ మత్తులో పడి చదువు చెప్పే టీచర్ని కొట్టే స్థాయికి తీసుకెళ్తుంది. ఆఖరికి ఏం చేస్తున్నామో తెలియకుండా కన్న తల్లిదండ్రుల్ని చంపుకునే స్థాయికి దిగజారుస్తుంది. ఇలాంటి పరిణామాలు ఇంకా మరెన్నో జరుగుతున్నాయి. మన ఇంటి పక్కన చదువుకునే చిన్నపిల్లలు సైతం ఈ మద్యపానం, గంజాయి మత్తులో మునిగి తేలుతున్నారు. మీ చుట్టుపక్కల జరిగే ఈ అనార్థాలను మీరు ఆపకుంటే మాత్రం మేము చూపించిన ఈ సిచ్యువేషన్స్ లో రేపు నువ్వే లేదా నీకు సంబంధించిన వాళ్ళు ఉండవచ్చు. జాగ్రత్త.